మీడియా విభాగంలో కానివ్వండి, సినిమా రంగంలో కానివ్వండి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకొని రామోజీరావు గారు నిష్పాక్షికంగా ఈనాడు సంస్థల్ని, ఈటీవీ సంస్థల్ని నడిపిన బ్రహ్మాండమైన చరిత్ర రామోజీరావు గారిది. రామోజీరావు గారు ఈనాడు లేకపోవడం అనేది చాలా బాధాకరం. మాకు వ్యక్తిగతంగా కూడా చాలా దగ్గరగా ఆప్తులుగా ఉన్న రామోజీరావు గారు, మా నాన్నగారు పువ్వాడ నాగేశ్వరరావు గారితో పాటుగా మరి అనేక దశాబ్దాల పాటు ప్రత్యక్ష రాజకీయాలు, అలాగే పత్రికా రంగం, ప్రజా జీవితానికి సంబంధించి వారితో మాకున్న అనుబంధం అచంచలమైంది. అలాగే మాకు ఇప్పుడు బంధువులుగా కూడా ఉండి మేము మా ఆప్తుడిని కోల్పోయినందుకు శోకతప్త హృదయంతో ఉన్నాం. ఈ సందర్భంలో రామోజీరావు గారి యొక్క విలువలు కానీ లేదా రామోజీరావు గారు నెలకొల్పిన స్టాండర్డ్స్ని మనం ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. అటు పత్రికా రంగంలో కానివ్వండి, టీవీ రంగంలో కానివ్వండి, లేదా సినిమా రంగంలో కానివ్వండి, వారి యొక్క కృషి అచంచలమైనది. వారిని రాబోయే తరాలు ఎప్పటికి కూడా ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం, బాధ్యత ఉంది. తప్పకుండా వారి యొక్క మరి ఆశయాలను ముందుకు తీసుకుపోవడానికి మా వంతు కృషి చేస్తాం. మరి ఈ సందర్భంగా ఒక అఖండమైన తెలుగు జ్యోతి ఆరిపోయింది. శ్రీ రామోజీరావు గారు ఒక వ్యక్తి కాదు, ఒక శక్తివంతమైన వ్యవస్థ. ఆయన జీవితంలో స్వయం కృషితో కష్టపడి అనేక రకాలైన రంగాల్లో విజయం సాధించి పైకి వెళ్ళిపోయాడు. ఒక ధ్రువతారగా ఎల్లకాలం వెలుగుతూ ఉంటాడు. ఆయన చేతలు, ఆయన రాతలు, ఆయన చేపట్టిన అనేక కార్యక్రమాలు ఇవన్నీ కూడా భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలుస్తాయని నేను భావిస్తూ ఉన్నాను. నాకు చిరకాలం నుంచే పత్రిక పెట్టినప్పటి నుంచి ఎంతో సాన్నిహితత్వంతో సంబంధం ఉండేది. అనేక విషయాలపైన ఆయనతో చర్చతో వలన నేను ఒక రకంగా చెప్పాలంటే పరిపక్వత చెందానని నేను భావిస్తూ ఉంటాను. వారు పోరాట యోధుడు, మరింత కాలం పోరాడతాడని చెప్పి నేను భావించాను. వారు ఎంతో త్వరగా ఆ పోరాటాన్ని ముగించి అనేక విజయాలు సాధించాడు. ఆయన అనుకున్న వాటిని కూడా సాధించాడు ఈ మధ్యకాలం విజయంతో పాటు. కానీ భగవంతుడు నిర్ణయాన్ని మనం ఎవరూ కూడా కాదనలేము. ఆ భగవంతుడి పిలుపును అందుకొని పైకి వెళ్ళాడు. వారి ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులందరికీ, ముఖ్యంగా శ్రీ కిరణ్, శ్రీమతి శైలజ, అలాగే శ్రీమతి విజయేశ్వరి, వారి పిల్లలందరికీ కూడా హృదయపూర్వకమైన సంతాపాన్ని నా తరఫున, మా కుటుంబ సభ్యులందరి తరఫున నేను వారికి నివాళులు అర్పిస్తూ ఉన్నాను. మా కుటుంబ సభ్యులందరూ కూడా ఆయనతో ఎంతో ప్రేమగా ఉండేవాళ్ళు. ఆయన కూడా అందరినీ మన కుటుంబం అన్నట్టుగా చాలా ఆదరిస్తూ ఉండేవాళ్ళు. అందువలన కుటుంబ సభ్యులందరి తరఫున కూడా నేను వారికి నివాళులు అర్పిస్తూ భగవంతుడు వారి ఆత్మకు శాంతి కలిగించాలని, సద్గతి ప్రాప్తిచ్చేట్టుగా ఉండాలని చెప్పని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.